అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వాళ్ళిద్దరూ. రచయిత సూరేపల్లి విజయ గారు. ఇక కథలోకి వెళితే, ఆకాశానికి భూమికి మధ్య చీకటి పరదా వేలాడుతోంది. ఎప్పుడూ కలవని పట్టాల మీద రైలు కలిసే వెళ్తుంది. చెట్లు, ఇల్లు, కరెంటు స్తంభాలు కనుమరుగవుతూనే ఉన్నాయి. కిటికీ పక్కనే కూర్చున్న సౌమిత్ర కిటికీలో నుండి బయటకు చూస్తోంది. చుట్టూ గాఢాంధకారం తన మనసులా. ప్రక్కనే చంద్రశేఖరం కూడా ఏదో ఆలోచిస్తున్నాడు. వృద్ధాప్యపు ఛాయలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, అక్కడక్కడ ముడతలు పడ్డ శరీరం, మానసికమైన అనారోగ్యం. 55 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని అనుభవించింది. ఆమె నుదురు బోసిగా ఉంది. ఏవండి, నేను తప్పు చేశానా? సౌమిత్రి చంద్రశేఖరం భుజం మీద తలవాల్చి అడిగింది. 60 ఏళ్ల చంద్రశేఖరం ఓ నిట్టూర్పు విడిచి, లేదు సౌమిత్రి, పిల్లల పేరుతో నువ్వు, నీ మీద ప్రేమతో నేను 30 ఏళ్ళు మౌనంగా రోధిస్తూ దూరంగా గడిపాము. జీవితం తాలూకు అనుభవాలు మనిద్దరి మీద బలమైన ముద్ర వేశాయి. పిల్లలే జీవితంగా, వాళ్ళు అనాథలు కాకూడదని మనసుని వయసుని త్యాగంతో సమాధి చేసి బ్రతికావు. ఇన్నాళ్ళు వైధవ్యాన్ని గురించి, బరువు బాధ్యతలను భుజాలపై భరించి అనుక్షణం అహర్నిశలు నీ పిల్లలే జీవితంగా బ్రతికావు. ఈరోజు వాళ్ళకంటూ ఓ జీవితం ఉంది, ఓ మార్గం ఉంది. నువ్వు లేకపోయినా వాళ్ళు జీవించగలరు. వాళ్ళు అనాథలు కారు. వాళ్లకు అన్నీ సమకూర్చిన నిన్నే అనాథగా మార్చారు. 30 ఏళ్ల క్రితం నాకు కావలసిన తోడును వాళ్లకు తోడుగా ఉండడం కోసం వదులుకున్నావు. ఈ వయసులో కనీసం జీవితపు చివరి దశలోనైనా ఓ తోడు కావాలని నువ్వు కోరుకోవడం తప్పు కాదు. చంద్రశేఖరం ఉద్విగ్నంగా చెప్పుకుపోతున్నాడు. సౌమిత్రికి గతం గుర్తుకు వస్తోంది. మనసు కథ, మనసు వ్యథ, గుండెల్లో సుడులు తిరిగి కళ్ళల్లో నీళ్లుగా రూపాంతరం చెంది మసకగా, అదిగో అదే తన గతం, తన వ్యతల జీవితం. ఎన్ని అవమానాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్నెన్ని కన్నీళ్ల సరస్సులు. 25 ఏళ్ల సౌమిత్రి భర్త శవం దగ్గర స్తబ్దుగా కూర్చుంది. ఆమెకు ఏడుపు రావడం లేదు. భర్త వల్ల ఆమెకు ఏమాత్రం సంతోషం కలగలేదు. కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆమె ఒడిలో కష్టాలు చేరిపోయాయి. పిల్లలు మాత్రం తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అన్నీ సౌమిత్రి చెవిలో పడుతూనే ఉన్నాయి. సౌమిత్రి గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆయన ఉన్నప్పుడు మాత్రం ఏం సుఖపెట్టాడు, తాగి వచ్చి రోజు దెబ్బలు కొట్టడమేనా అంటున్నారు. ఆయన పోతే మరొకరు, వయసుంది, అందముంది, ఎంతమందినైనా మార్చగలదు, అందుకే ఏడవడం లేదు, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. యాంత్రికంగా అన్నీ జరిగిపోతున్నాయి. రోజులు ఎవరి కోసం ఆగవు. దశదిన కర్మ కూడా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సౌమిత్రి వాళ్ళన్నయ్య వెళ్లే ముందు చెల్లెలు దగ్గరకు వచ్చి, ఈ వయసులో నీకు రావలసిన కష్టం కాదు. ఉన్న 5 ఏళ్ళు నీతో కాపురం చేసి తాగుడుకు బానిసై నీకు నరకం చూపించాడు. నీది ఏమంత పెద్ద వయసు కాదు, మళ్ళీ పెళ్లి చేసుకో అన్నాడు. వద్దన్నయ్య, ఈ ఒక్క పెళ్లితో 100 ఏళ్ల అనుభవం వచ్చింది. నేనుండగా నా పిల్లలకు అన్యాయం జరగనివ్వను. తల్లి తండ్రి నేనే అయ్యి వాళ్లను పెంచుతాను. ఎవరికి భారం కాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను, మీరు వెళ్ళండి అంది. జీవితం తాలూకు అనుభవాలు, పిల్లల బాధ్యత ఆమెతో అలా మాట్లాడించింది. డిగ్రీ చదివిన సౌమిత్రి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక ప్రైవేట్ కంపెనీ నుండి పిలుపు వచ్చింది. తన బయోడేటా తీసుకొని వెళ్ళింది. అక్కడ తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూడగానే ఉద్యోగం తనకు వస్తుందో రాదో అనే దిగులు పట్టుకుంది. ఇంతలో అటెండర్ వచ్చి ఆమెను పిలిచాడు. ఆమె అతని వెంట వెళ్ళింది. అతను బాస్ రూమ్ చూపించాడు. ఆమె లోపలకు వెళ్ళింది. లోపల 40 ఏళ్ల బట్టతల వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆమెను చూసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. ఆమె నమస్కరించి కూర్చుంది. తెచ్చిన సర్టిఫికెట్లన్నీ అతనికిచ్చింది.
అతను వాటిని తీసుకున్నాడు, కానీ తీసి చూడలేదు. మీకు ఈ ఉద్యోగం అవసరమా అడిగాడు. చాలా అవసరం సార్. నా భర్త పోయారు, పిల్లలు నేను ఏ ఆధారం లేకుండా ఉన్నాము. దయచేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి సార్ అని దీనంగా అడిగింది. నీకు భర్త లేడు, ఏ ఆధారం లేదు, మరి ఓవర్ టైం జాబ్ చేయగలవా అన్న మాటను ఒత్తి పలుకుతూ ఆమె కళ్ళల్లోకి కాంక్షగా చూస్తూ అడిగాడు. మగవాడి చూపుల అర్థం ఆడది ఇట్టే గ్రహిస్తుంది. సౌమిత్రి వెంటనే లేచి సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె జీవన భృతికై సాగించే వేట మళ్ళీ మొదలైంది. ఆడదాన్ని మగాడు ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేయగలడో ఈ ఉద్యోగం వేటలో తెలిసింది. తను ఉద్యోగం వేటలో వెళ్తే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు తమ చూపులతో కోరికలతో తన శరీరాన్ని వేటాడాలని చూస్తున్నారు. ప్రపంచమంటే ఏమిటో బోధపడింది. అయినా ఆ అనుభవాలు ఆమె ప్రయత్నాన్ని నిరోధించలేదు. సరిగ్గా అప్పుడే చంద్రశేఖరం పరిచయమయ్యాడు. నిరుద్యోగాన్ని తన ఆత్మవిశ్వాసంతో జయించి ఓ చిన్నపాటి కాన్వెంటుని నడుపుతున్నాడు. తన కాన్వెంటులో టీచర్గా జాబ్ చేయమని చెప్పాడు. వాడి చూపులతో బాధించలేదు, వేడి కోరికలతో తనను దహించేలా చూడలేదు, యక్ష ప్రశ్నలతో తనను కించపరచలేదు. అదిగో అలా పరిచయం అయ్యింది చంద్రశేఖరంతో. ఆ పరిచయం వాళ్ళిద్దరినీ స్నేహితులుగా మార్చింది. తన దినచర్యని యంత్రంలా చేసుకుపోతోంది సౌమిత్రి. కోడికూతతో ప్రారంభమయ్యేది దినచర్య. పిల్లలకు టిఫిన్లు చేయడం, అన్నం బాక్సుల్లో సర్దడం, యూనిఫామ్ రెడీ చేయడం, రిక్షాలో స్కూలుకు పంపించడం, ఆ తర్వాత హడావుడిగా తను తయారై స్కూలుకు వెళ్ళడం, అక్కడ సాయంత్రం వరకు స్కూలు పిల్లలతో పుస్తకాలతో కుస్తీ, ఆ తర్వాత ఇంటికి పరిగెత్తుకు రావడం, స్కూల్ నుండి రాగానే కాఫీ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళ భోజనాలకు ఏర్పాట్లు చేయడం, ఓ గంట సేపు వాళ్లకు ట్యూషన్ చెప్పడం, ఇదంతా నిత్యకృత్యం. వచ్చే జీతం చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంది. తనకంటూ ఏమీ సమకూర్చుకోలేదు. పిల్లల కోసం, అంతా పిల్లల కోసమే. సరిగ్గా అప్పుడే ప్రపోజ్ చేశాడు చంద్రశేఖరం. ఆమె స్థానువైంది. అది ఆనందమో విస్మయమో రెండింటికి అతీతమైన మరే భావమో. సౌమిత్రి, మీరు నాకు నచ్చారు. నాకు మీ గతం తెలుసు, వర్తమానం తెలుసు. మీరు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం, పిల్లలు మనతో పాటే ఉంటారు. ఆమె ఆలోచించను కూడా లేదు, వెంటనే చెప్పింది. క్షమించండి, ఇప్పుడు నా కోసం, నా జీవితం కోసం ఆలోచించడం లేదు. ఆ దశ చేయి జారిపోయింది. పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. నన్ను మన్నించండి. మరొకరైతే మీ ప్రపోజల్ వరంగా భావించేవాళ్ళు, కానీ ఆ వరం నా పిల్లలకు శాపం కాకూడదు. సవతి తల్లిని ఎలా భరించలేరో మరో వ్యక్తిని తండ్రిగా కూడా ఏ పిల్లలు అంగీకరించలేరేమో. నాకు పునర్జన్మ ఇవ్వాలనే మీ కోరిక తిరస్కరిస్తున్నందుకు మన్నించండి. చంద్రశేఖరం తన నిర్ణయాన్ని చెప్పేశాడు. మీకోసం ఎదురు చూస్తాను. మీ బాధ్యతలు తీరే వరకు, మీకు నా తోడు అవసరమని భావించే వరకు ఎదురు చూస్తాను. అప్పటి వరకు మనం మంచి ఫ్రెండ్స్ అంటూ ఆ టాపిక్ అంతటితో కట్ చేశాడు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. సౌమిత్రి తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు. పిల్లలు కాలేజీ నుంచి యూనివర్సిటీకి, అక్కడ నుండి ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు, పెళ్ళిళ్ళయ్యాయి. సౌమిత్రి అమ్మ నుండి బామ్మ పోస్టుకు ప్రమోట్ అయ్యింది. కళ్ళు మసకబారాయి. కళ్ళజోడు కొత్తగా ఆమెతో వచ్చి చేరింది. సౌమిత్రి వార్ధక్యాన్ని తోడు తెచ్చుకుంది. ఆమెలో శారీరకంగా ఎన్నో మార్పులు. శరీరం ముడతలు పడుతోంది. మారనిది చంద్రశేఖరం మనసు ఒక్కటే. ఇంకా ఇంకా ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సౌమిత్రి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె అవసరం వాళ్లకు లేదు. పైగా ఆమె ఇప్పుడు వాళ్లకు అదనపు బాధ్యత. ఉద్యోగం మానేసింది. సంపాదన లేని తల్లిని పోషించడం బరువుగా ఫీల్ అయ్యే బిడ్డలయ్యారు. ఆ పరిస్థితిలోనే మలేరియా వచ్చిన సౌమిత్రిని ఒంటరిగా వదిలేశారు. ఆమెను పట్టించుకోవడానికి టైం లేకపోయింది. చంద్రశేఖరం అప్పుడు ఆమెకు తోడయ్యాడు. ఆమెకు ఆలంబన అయ్యాడు. అహర్నిశలు ఆమె పక్కనే ఉన్నాడు. సౌమిత్రి కోలుకుంది. ఇప్పుడు తనకో తోడు అవసరం. తన అవసరం తన పిల్లలకు లేదు, కానీ తనకు అవసరమైన వాళ్ళు ఆ నిర్ణయమే చంద్రశేఖరాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఈ సడింపులు, చీత్కారాలు, పెదవి విరుపుల మధ్య వార్ధక్యంలో
వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. ఒకరికొకరు చేయూత అయ్యారు. సౌమిత్రి ఉలిక్కిపడి గతంలో నుండి వర్తమానంలోకి వచ్చింది. వద్దు సౌమిత్రి, కంటతడి పెట్టించే గతం నీ వెంట వద్దు. మనంగా వెళ్తాం. ఈ సమాజపు సరిహద్దులు దాటి సుదీర్ఘ దూర తీరాలకు వెళ్దాం. 2 శరీరాల కలయిక కోసం కాదు, 2 మనసుల స్వాంతన కోసం. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేను, ఓదార్పుగా బ్రతుకుదాం. ఏ వేద మంత్రాలు, ఏ శాస్త్రోక్త సాంప్రదాయం మనకవసరం లేదు. అతను ఆమె వడిలో తల పెట్టాడు. కిటికీలో నుండి వచ్చే చల్లగాలి వాళ్ళలోని వార్ధక్యాన్ని వణికిస్తోంది. బెర్తు మీద ఓ మూట అటూ ఇటూ ఊగుతోంది. పెళ్లి తాలూకు సామాను కాబోలు రైలు కుదుపులో ఆ మూట వాళ్ళ మీద పడింది. అందులో పసుపు కుంకుమ అలా అలా ఆమె వైధవ్యాన్ని ప్రక్షాళన చేస్తూ రాలిపడింది. తెల్లచీర పచ్చబడింది, బోసినుదురు ఎర్రబడింది. వినమ్రంగా తల వంచింది సౌమిత్రి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. తన ఒడిలో ఉన్న అతని తల మీద చేయి వేసింది. సంతృప్తిగా ఆ దృశ్యం అబ్బురంగా అపురూపంగా ఉంది. అక్కడ ఆనందం అర్ణవమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.